మొత్తం పట్టున్నాయి వాళ్ళు కాలం చెప్తారు ఇంకా కథ అనుకో అన్ని అట్లనే పోయినా గోల్డ్ పోయింది అంజసారి వచ్చాను దేవుడా మేమే తప్పు చేసినామారా దేవుడా దేవుడా మేమే పాపం చేసి దేవుడా మన్నెందుకు వచ్చిపోతున్నామారా దేవుడా ఓ దేవుడా నీకు మేమే రాజు పెట్టినామురా దేవుడా నా దేవుడా నా కొడుకు మంచిగా రాజు మాకు ఒక్కొక్క దేవుడా విచారం చేసుకోమని రాజా ప్రభాకర్ అన్న రూమ్ లో ఉంటేరా డోర్ దేవుడా
ఓ దేవుడా నీకు ఇళ్ళ బంధు వచ్చాను దేవుడా ఓ దేవుడా మాకు పెద్ద పెద్ద దేవుడా. నా పేరు గొర్రె మైసయ్య, హనుమాజ్పేట. ఇంటికి కరెంట్ షాక్తో ఇంటికి నిప్పు అంటుకున్నది. అంటుకున్న తర్వాత మాకు అందులో పోదామంటే అవకాశం లేకుండా అయిపోయింది. మొత్తం ఏం లేకుండా కాలిపోయినాయి. 5-6 తులాల బంగారం అనేది పోయింది. బట్టలు బాతలు 45,000 రూపాయలు. మొన్న కూడా 2 లక్షలు తీసుకొచ్చింది. అవి కూడా మనలోనే ఉన్నాయి. ఇది మొత్తం కాలి బూడిద అయిపోయినాయి. మాకు ఎలాంటి ఆధారం లేకుండా అయిపోయింది. మేము కట్టుబట్టలతోనే బయట ఉన్నాం. అన్నగానే అవకాశం లేకుండా అయిపోయింది. సారు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం కొద్దిగా మమ్మల్ని చూసి ఆదుకొని సహాయం చేయాలని ఎమ్మెల్యే సాబ్కు ఆదిశీనన్న గారికి కోరుకుంటున్నాం. కరెంట్ షాక్ అప్పుడు టైం చూసుకోలే కానీ 12 కావచ్చు అనుకుంటా. ఇంట్లో నుంచి 1 నిమిషం ముందే ఇట్లా వంట రూమ్లోకి వచ్చి మళ్ళీ ఇంట్లోకి పోదామంటే ఓరాలి. ఇట్లా బయటకు వచ్చి ఇంట్లోకి పోదాం అనేసరికి మొత్తం ఇంట్లోకి ఓరాలి. ఫోన్ గిన అన్ని ఇంట్లోనే అయిపోయినాయి. మొత్తం ఇక ఉన్నాయా అన్ని, మొత్తం ఇక ఏమున్నాయో అవన్నీ పైసలు బంగారము ఫ్రిడ్జ్ బీరువా కూలరు అన్నీ ఇక టీవీ బాక్సులు నగదు ఓ మస్తు ఇక 45 వచ్చింది. అవి నా పేరు రఘు, గొర్రె రఘు, హనుమాజ్పేట మాది. ఈరోజు పొద్దున షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఇంట్లో ఇల్లు కాలిపోవడం జరిగింది. ఇంట్లో ఉన్న వస్తువులు పైసలు బంగారం అన్నీ కాలిపోవడం జరిగింది. నేనే చూసిన మా అమ్మ స్నానానికి అయింది. ఈయన అప్పుడే వేయండి. ఈయన అందులోనే ఉండిపో పండుగ. భార్య వాళ్ళ అమ్మ ఉన్నారు. నేను వెమ్లాడకు పోయినాక 10 నిమిషాల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. మళ్ళీ ఇట్లా అయిపోయింది ఇల్లు అని. ఎప్పుడు ఏది లేదు, ఏ ఆటంకం లేదు. ఇదే ఫస్ట్ టైం. హఠాత్తుగా మా భార్య ఇంట్లో కిచెన్లో వంట చేసుకునేటప్పుడు ఆ విషయం ఇంట్లో జరిగింది. వంట చేసుడు ఇంట్లోకి పోదామంటే ఓరాలి. ఇట్లా బయటకు వచ్చి ఇంట్లోకి పోదాం అనేసరికి మొత్తం ఇంట్లోకి ఓరాలి. ఫోన్ గిన అన్ని ఇంట్లోనే అయిపోయినాయి. మొత్తం ఇక ఉన్నాయా అన్ని, మొత్తం ఇక ఏమున్నాయో అవన్నీ పైసలు బంగారము ఫ్రిడ్జ్ బీరువా కూలరు అన్నీ ఇక టీవీ బాక్సులు నగదు ఓ మస్తు ఇక 45 వచ్చింది. అవి ఏమి లేకుండా అయిపోయింది. మొత్తం ఉత్తదే ఇల్లు అయిపోయింది. మొత్తం పోరగాన్లు గొలుసులు అయిపోయినాయి. ఉత్తగానే కట్టుబట్టలతోనే ఉన్నాం అంతే. ఈరోజు వెమ్లాడ రూరల్ హనుమాజ్పేట గ్రామంలో మాజీ సర్పంచ్ గొర్రె మైసయ్య ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్నమైంది. చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఇంట్లో ఏ వస్తువులు లేకుండా దగ్నమైంది. కావున ప్రభుత్వం నుండి తక్షణ సాయం అందించాలని కోరుకుంటున్నాం. గొర్రె మైసయ్య అనే మాజీ సర్పంచ్ గొర్రె రాజా వారి ఇల్లు అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ వలన ఎలా తెలియదు, పూర్తిగా తెలియదు. ఇల్లు మాత్రం ధ్వంసం జరిగింది, పూర్తిగా కాలిపోవడం జరిగింది. అందులో వాళ్ళ కొడుకు హార్ట్ పేషెంట్ అయితే మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చిందట. వాళ్ళ కోడలు వాళ్ళ పిల్లలై ఆభరణాలు బంగారం కూడా ధ్వంసం అయిపోయింది, నల్లనే కాలిపోయింది. అది దొరకడం లేదు. వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వం వారిని చేదో ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారు కానీ వారి యొక్క కోరడం జరుగుతుంది. తప్పనిసరిగా గవర్నమెంట్ గొర్రె మైసయ్యను ఆదుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా 12 గంటల 15 నిమిషాల ఆ ప్రాంతంలో మాకు గొర్రె మైసయ్య అనే మాజీ సర్పంచి ఇల్లు కాలుతుందని మాకు కాల్ రావడం జరిగింది.
హనుమాజిపేట. మేము ఇమీడియట్లీగా ఒకటే నిమిషంలో టర్న్అవుట్ అయ్యి వచ్చేసినాము. కాకుంటే ఇక్కడ ఏంటంటే వెహికల్ ఇంటి దాకా రాదు కాబట్టి ఒక 5-6 లైన్లు వేయడం జరిగింది. ఒక చిన్న ఇరుకు సందు ఉన్నది. వెంటనే మేము ఒక 10 నిమిషాల లోపు ఫైర్ కంట్రోల్ చేసేసినాము. ఈ అగ్ని ప్రమాదము వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ నుంచి అయిందని చెప్తున్నారు. మేము మా సిబ్బందితో ఇమీడియట్లీగా వచ్చి 10 నిమిషాలలో ఫైర్ ఆర్పేయడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగింది కాకుండా ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు.